సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం సర్పంచుల ఆత్మహత్యలు ఆపండి అని చెప్పేసి గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఫ్లెక్సీని బ్యానర్గా పెట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యొక్క ప్రెస్ మీట్లో భాగంగా బీసీ సామాజిక ఆజాద్ సంఘ్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్న మనతోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అన్న, ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీ, జెడ్పీటీసీలు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసినటువంటి నిధులు, పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం ఏ కారణం చేతనో ఇవ్వలేకపోయింది, అధికారం కోల్పోయింది. తర్వాత ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు కూడా ఇవ్వడం లేదు. మరి ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గల్లాలు బట్టి పెండింగ్ బిల్లులు క్లియర్ ఇవ్వకుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు గల్లాలు పట్టి అడుగుమని చెప్పిండు. మరి అలాంటి వ్యక్తి అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ఎంబడే నేను క్లియర్ చేస్తాను అని చెప్పిండు. మరి 2 సంవత్సరాల తర్వాత కూడా ఇది క్లియర్ చేయడం లేదు. మరి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1000 కోట్ల గత ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. 300 కోట్లు పెట్టి మహిళల ప్రపంచ సుందరి పోటీలు పెట్టుకుంటున్నారు. విదేశాలకు తిరుగుతూ ఉన్నారు ప్రత్యేక విమానాల్లో. మరి వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన చాలామంది సర్పంచులకు వీళ్ళకి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు ధరించడం లేదు? అంటే కావాలని మీరు చేస్తున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారని, లేకపోతే వాళ్ళు ఏం చేయలేరని అనుకుంటున్నారు? అడుగు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. స్పందించకపోతే మీరు రానున్న రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ట్ డెడ్ లైన్ కానీ, అల్టిమేటం కానీ ఏదని అనుకోండి, 2 రోజుల టైం అనేది ఇచ్చారు. ఈ 2 రోజులు కనుక క్లియర్ చేయకుంటే మాత్రం కార్యాచరణ పెద్దగా ఉంటుంది. అందరినీ బీసీ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అందరు తెలంగాణ సమాజం మొత్తం సమీకరించి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. 2 కార్యాచరణ ఉంటుంది. ఒకటి పోరాటం ఉంటుంది, ఒకటి రాజకీయ క్షేత్రంలో వీళ్ళని ఎండగట్టి వీళ్ళని రాజకీయంగా ఎన్నికల్లో భూస్థాపితం చేయడానికి 2 కార్యాచరణ ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం అది అమలు చేసి ఈ పెండింగ్ బిల్లులు ఏదైతే క్లియర్ చేయాలనో ఇవన్నీ బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. దానికి విరుద్ధంగా పోతే మాత్రం ఈ ప్రభుత్వం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అది చాలా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలియజేస్తా ఉన్నాను. వర్షాకాలం సీజన్లో చాలా ఏరియాల్లో, ప్రాంతాలలో వర్షం విస్తృతంగా వస్తుంది. అక్కడ చాలామందికి పంట నష్టం వాటిల్లుతుంది. ఇదే క్రమంలో రైతులకు కూడా సరైనటువంటి సమయంలో యూరియా కూడా అందలేనటువంటి పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు దీనిపై? ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు పెనం నుంచి పొయ్యిల పడ్డట్టయింది. అసలు గత ప్రభుత్వం కంటే చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏవి కూడా సమస్యలు పట్టించుకోవడం లేదు. అసలు ప్రభుత్వం ఉందా లేదా, కేవలం వాళ్ళ సొంత పనులు చేయించుకోవడానికి, కాంట్రాక్టులు చేసుకోవడానికి, ఈ దోసుకోవడానికి మాత్రమే ఉందా అనేది అర్థమవుతుంది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏవి కూడా పనిచేయడం లేదు. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా కూడా అర్థం కావడం, అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు మోసపోయారని చెప్పవచ్చు.